నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వస్తాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వచ్చే నెల 10 నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయని తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని అన్నా క్యాంటీన్లు ఒకే మోడల్లో ఉంటాయని, 5 రూపాయలకే అల్పాహారం, భోజనం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాప్తి చెందుతుందన్న ఆయన పిడుగురాళ్లలో నీరు కలుషితమై 100 మందికి డయేరియా సోకిందని చెప్పారు. పైపుల మరమ్మతులు చేయటం వల్లనే కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. మురికి కాల్వల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సీల్డ్ తీసేందుకు 106 పురపాలక సంఘాలకు 50 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. సీల్డ్ తీయడంతో పాటు 24 గంటల్లో దానిని తరలించాలని చెప్పారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్త పన్ను అంశంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 25,000 మంది భోంచేస్తున్నారు. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్ పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశించాం. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయేరియా కంట్రోల్కి వచ్చింది. వీలైనంతరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, సిల్ట్ తీయమని. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్ల రూపాయలు ఈరోజు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి. అమృత్ 1, అమృత్ 2. అమృత్ 1 టైం అయిపోయింది, కానీ 100% పూర్తి చేయాలా. అమృత్ 2 అయితే అసలు ఆల్మోస్ట్ టేకప్ చేయాలా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంటు షేర్ వేయాలి, మున్సిపాలిటీ షేర్ వేయాలి. గత ప్రభుత్వం ఆ షేర్ ఇవ్వనందువల్ల ఆ వర్క్లన్నీ పూర్తిగా అయిపోయినాయి. వాటిలన్నిటి రివైజ్ చేసి చేయడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ప్రజలందరినీ కొద్దిగా ఓపికగా ఉంటే అవన్నీ చేసి మళ్ళా మున్సిపాలిటీస్ని గత 2014 నుంచి 19 దాకా ఎలా ఉందో ఆ విధంగా గాడిలో పెట్టడం జరుగుతుంది.